టీవీ నేను రంజిత్ చూస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి సరికొత్త అంశాన్ని నేను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాను. అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేసీఆర్ను పతనం చేయడానికి, కేసీఆర్ను ఓడించడానికి భారతీయ జనతా పార్టీ మరొకసారి పావులు కదుపుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. నిజమేనండి, నేను చెప్పేది అక్షరాల నిజం. ఎందుకంటే గత 3 రోజులుగా ఇంకొక 24 గంటలలో బహుశా అనుకుంటా ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వినబోతున్నాం. ఏంటి అంటే ఈటెల రాజేందర్కు సంబంధించిన ఎపిసోడ్ అయితే ఆ తెర మీదకి వస్తుంది. ఈటెల రాజేందర్ను ఏం చేయబోతున్నారు, ఇక్కడ ప్రచార కమిటీ చైర్మన్లా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడా, లేకపోతే సీఎం అభ్యర్థిగా ప్రకటించబోతున్నారా, పొంగులేటి జూపల్లి పెట్టిన డిమాండ్లేంటి, వీటికి సంబంధించి ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. వాస్తవమే, తెలంగాణ రాజకీయాలలో మరొకసారి షాడో ముఖ్యమంత్రి తెర మీదకి తీసుకొస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు భారీ దెబ్బ తగలబోతుంది. అవును, వాస్తవమే నేను చెప్పేది. అక్షరాల తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న మరొక అంశం ఏంటంటే ఇన్నాళ్ళు బీజేపీ సైలెంట్ గా ఉంది అని ఆలోచించే తరుణంలో ఇప్పుడు బీఆర్ఎస్ కు భారీ షాక్ తగలబోతున్నది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ఇటు కేసీఆర్ వర్సెస్ ఈటలగా కూడా కొనసాగుతున్న ఈ ఎపిసోడ్ ఎంత దూరం పోతుంది అనేది ప్రధానంగా కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఈ సరికొత్త అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. వాస్తవికంగా ఏం జరుగుతుంది అనే అంశాన్ని ఒకసారి మనం పూర్తి స్థాయిలో బేరీజు వేద్దాం. అసలు ఏం జరిగింది తెలంగాణ రాజకీయాలలో అంటే ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ ఏట అడుగుపెట్టిన ఈ తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవాలంటూ దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న హడావిడి అంతా ఇంత కాదు. ఒక ప్రభుత్వానికి సంబంధించి ఈ రోజు సంక్షేమ పరిపాలన కొనసాగిస్తుంది అని కూడా చెప్తున్న ఈ రోజు స్పెషల్గా కూడా సంక్షేమ పథకాలకు, సుపరిపాలనకు సంబంధించిన అంశాన్ని ఎజెండాగా తీసుకొస్తుంది. కానీ వాస్తవానికి తెలంగాణలో ఈ రోజు బీజేపీ మరొకసారి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. కర్ణాటకలో ఓటమిని జీర్ణించుకోలేక ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో వ్యూహాత్మకంగా కూడా అడుగులు వేస్తుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే బీజేపీని ఎందుకు ఇంతలా చెప్తున్నారన్న అంటే వాస్తవం, ఢిల్లీలో జరిగిన రాజకీయాలు అంతా ఇంత కాదు, మంతనాలు భారీగా జరుగుతున్నాయి. ఓ పక్కన తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మీ అందరికీ తెలుసు, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కానీ, ఆ తర్వాత లక్ష్మణ్ కానీ, ఆ తర్వాత జరిగిన ఇప్పుడు ఈటల రాజేందర్ కానీ, అంటే ఇప్పుడు బండి సంజయ్ ప్రధానంగా కూడా క్వశ్చన్ మార్కుగా మారిపోయిన పరిస్థితి. ఏం జరుగుతుందంటే ఉద్యమకారుడికి పగ్గాలు అందిస్తే బీఆర్ఎస్ పార్టీని, అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ముందుండి నడిపించారో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని పక్కకు జరిపి ఇప్పుడు బీజేపీని తెర మీద తీసుకొచ్చేందుకు చాలా వ్యూహాత్మకమైన అంశాలు తెర మీదకి వస్తున్నాయనేది ప్రధానంగా కూడా చర్చ జరుగుతుంది. అయితే ఈ రోజు ప్రధానంగా ఈటెల రాజేందర్ చాలా బాడీ వేడిగా కూడా ఇంకా చర్చలు కొనసాగుతున్న పరిస్థితి. దీంట్లో ప్రధానంగా కూడా చాలా మంది నేతలను కూడా కలుస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. మొత్తానికి ఇప్పటి వరకు దాదాపుగా కేంద్రంలో అత్యంత విశ్వసనీయమైన విశ్వాస పాత్ర కొనసాగిస్తున్న కొంతమంది అమిత్ షాకు సన్నిహితులు, మోడీకి సన్నిహితులను ఒక రహస్య సమావేశం అయితే జరిగింది. ఆ రహస్య సమావేశంలో ఏం జరుగుతున్నది అనేది ప్రధానంగా చర్చ కొనసాగుతున్న అంశం. అయితే దీంట్లో కొంతమంది పేర్లు కూడా తెర మీదకి వస్తున్నాయి. ఇక్కడ ఈటెల రాజేందర్ ఏం చేయాలి, ఎలా చేస్తే తెలంగాణలో కేసీఆర్ను ఓడించవచ్చు, దాంతోపాటు పొంగిలేటి జూపల్లి కాంగ్రెస్ వైపు ఎందుకు అడుగులు వేస్తున్నారు, దీంతో మతలబేది అంటే భారతీయ జనతా పార్టీ పూర్తి విశ్వాసాన్ని కల్పించలేకపోతుందా, భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు సర్వశక్తులను ఒడ్డుతామని చెప్తున్న విపక్షాలు ఎందుకు మరొకసారి కాంగ్రెస్ వైపే అడుగులు వేస్తున్నాయి. నిన్నటికి నిన్న ఇటు బీజేపీకి అన్ని పార్టీలు కూడా హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఓ పక్కన టీజేఎస్ కానీ, బీఎస్పీ కానీ, వైఎస్ఆర్టీపీ కానీ, కమ్యూనిస్టులు కానీ అందరూ కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్న తరుణంలో ఇప్పుడు ఆసక్తికర సీన్ రాబోతుంది అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఈటెల రాజేందర్ నేతృత్వంలో జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ఎలాగూ భారతీయ జనతా పార్టీ నేతలకు ఎవరికి చెప్పినా పూర్తి స్థాయిలో లీకేజీ జరుగుతుంది, ఆ తర్వాత కోవట్ల ద్వారా అందబోతుంది అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఓడించడానికి జరుగుతున్న సరికొత్త నయా వ్యూహం ఏంది అంటే ఇక్కడ ఈటల రాజేందరే ప్రధానంగా కనబడుతున్న పరిస్థితి. ఈ రాజేందర్కు సంబంధించి ప్రధానంగా ఏం చేయబోతున్నారు, బీజేపీ ఏం ఆశిస్తుంది, బీజేపీ తెలంగాణలో ఎట్లా అధికారంలోకి రావాలనుకుంటుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్కుగా మారిపోయింది. రైట్, నేను చెప్పేది అక్షరాల సత్యం. ఈ రోజు భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు అనేక రకాలుగా ప్రయత్నం చేసిన
పరిస్థితి. దాంట్లో ఎక్కడ అంటే కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ఫుల్ఫిల్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ కర్ణాటక ఎన్నికలతో ఇక బీజేపీ రాదు, బీజేపీ పుంజుకోదు, బీజేపీ నుండి ఎలాంటి ఒక ప్రతిపాదన కూడా రాదు. ఇక తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే భావనను తెరదించబోతున్నారు. ఎందుకు అంటే ఈ బీజేపీ బీఆర్ఎస్ కు సంబంధించి ఏం జరగబోతుంది అనే కదా మీ అంశం. రైట్, చాలా విషయాలు కూడా మన దగ్గరికి వచ్చాయి. అంశాలన్నింటినీ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ కు సంబంధించి ఏం జరిగింది అన్న అంటే చాలా క్లియర్ కట్ గా రెండు ముచ్చట్లలో ఏంది అంటే టార్గెట్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదు, వాళ్ళ కూతురు ఎమ్మెల్సీ కవిత కాదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో అంటే మన రాజధాని అయిన ఢిల్లీకి సంబంధించి కేంద్రానికి సంబంధించి కేంద్ర పాలిత ప్రాంతాలలో కావచ్చు లేకపోతే ఇతర రాష్ట్రాలలో అందరూ ఒకేత అయితే ఢిల్లీకి సంబంధించిన అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆ ఢిల్లీ పీఠం చాలా ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చి పెడుతుంది. దాంట్లో భాగంగానే ఇక్కడ భారతీయ జనతా పార్టీ టార్గెట్ ఓన్లీ కేజ్రీవాల్ మొన్నటికి మొన్న కూడా విద్యారంగానికి సంబంధించి విద్యాశాఖకు మంత్రిగా పనిచేసిన మనీష్ సిసోడియా చాలా మంచివాడు అంటూ కూడా కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాన్ని కూడా మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో జరిగిన విపత్తు ఏంది అంటే కవితను అరెస్టు చేస్తే మనకు లాభం జరుగుతుంది, అరెస్టు చేయకపోయినా లాభం జరుగుతుందా లేదా అనేది రాజకీయ లెక్కలేసుకున్నారు. కాదు ఇలాంటిదన్నీ కాదు, కేవలం ఇక్కడ ఏంటంటే బీజేపీకి టార్గెట్ కేవలం కేజ్రీవాల్ మాత్రమే అనేది తేటతెల్లమైపోయింది. సో ఇందులో ఒక క్లారిటీ విషయానికి కూడా బయటకు వచ్చింది. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదన్న వాదన ఇక్కడ తెర మీదకి వచ్చింది. అయితే దాంతో పాటుగా మరొక అంశం ఏంటంటే ఇప్పుడు బీజేపీ ఎందుకు రాజేందర్ను తెర మీదకి తీసుకొస్తుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఈటల రాజేందర్తో బీజేపీకి ఒరిగేదింది, ఈటల రాజేందర్తో బీజేపీ ఏం చేయబోతుంది, ఈటల రాజేందర్ను ఎందుకు తెర మీదకి తీసుకొస్తుంది, బండి సంజయ్కి సంబంధించి ఏం జరుగుతున్నది అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది. అయితే బండి సంజయ్ మీద ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన 8 మంది కీలక నేతలు ఫిర్యాదు చేసిర్రు అనేది ప్రధాన అంశం. దాంతో పాటుగా మరొక అంశం ఏంటంటే వీళ్ళు ఎందుకు ఫిర్యాదు చేసిర్రు అనే విషయాన్ని పక్కన పెడితే అసంతృప్తి సెగలు కూడా బీజేపీలో మసులు ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది, ఎందుకు వివాదాస్పదంగా కూడా మాట్లాడాల్సి వచ్చింది, చిట్చాట్లో ఎందుకు అంశాలను తెర మీదకి తీసుకొచ్చారనేది కూడా మనం చూసాం. అంటే బండి సంజయ్ను భారతీయ జనతా పార్టీ ఇక పక్కకు పెట్టినట్టేనా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇక్కడ బండి సంజయ్కి సంబంధించి పూర్తిగా ఎపిసోడ్ అనేది పక్కకు జరిగిపోయింది. ఎప్పుడైతే కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా కూడా జరిగిందో ఈ కర్ణాటక ఎన్నికల తర్వాత జరిగిన అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే కర్ణాటక ఎన్నికలతోని పోల్చి ఉన్న కొన్ని సంఘటనలు అయితే మీకు చెప్తా. ఇక్కడ కర్ణాటక ఎన్నికలలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో కాంగ్రెస్ పార్టీ ఇక తెలంగాణలో కూడా రాబోతుంది అని కూడా చెప్పిన పరిస్థితి. అయితే కర్ణాటకల ప్రభావం తెలంగాణ మీద పడిందా అంటే 100కు 99% పడింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఏ విధంగా పడిందంటే అది మన పక్క రాష్ట్రం కాబట్టి ఏ విధంగా ప్రభావం చూపింది అనేది కూడా మనం చూసాం. అయితే దానితో పాటుగా ఇక్కడ మరొక అంశం ఏంటంటే అసలు బండి సంజయ్ని ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే బండి సంజయ్కి అభిమానులకు సంబంధించి ఏదైనా కావచ్చు, అంటే బండి సంజయ్ని ఇంత కష్టపడ్డాడు కాబట్టి ఏం చేయాలి అనే ఒక అంశాన్ని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అగ్రనేతలు చాలా కీలకంగా కూడా వ్యవహరించారు. అయితే బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవిలో నుంచి ఆ కేంద్ర మంత్రి పదవి ఇద్దామంటూ కూడా ఒక చర్చ కొనసాగింది. సో దాంట్లో భాగంగా ఇప్పటి వరకు అయితే చర్చలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఏంది అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి అంటే బీజేపీ పార్టీలో ఉన్న ఇప్పటి వరకు ఉన్న నేతలు ఎక్కడ కూడా అసంతృప్తి సెగలు ఉండకూడదు, వాళ్ళు చెల్లా చెదురులు కాకుండా ఉండాలి, అందరినీ కూడా సమన్వయం చేస్తూ ముందుకు సాగాలి, పార్టీలో ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత కల్పించాలి, అందరినీ కూడా ఆ సమపాలనలో చూడాల్సిన ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంటుంది. ఒక తండ్రి స్థానంలో ఉండి కుటుంబాన్ని ఏ విధంగా చూస్తామో తెలంగాణ బీజేపీని ఆ విధంగా చూడాలంటూ కూడా హుకుం జారీ అయింది. ఇది ఢిల్లీ నుంచి జారీ అయింది. సో ఢిల్లీ నుంచి జారీ అయిన ఈ హుకుంకు సంబంధించి ఇప్పుడు జరిగే అంశం ఏంటంటే బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి ఇతరత్ర పదవి ఇచ్చేసి పక్కకు జరిపేసిన తర్వాత ఈటల రాజేందర్కు తెలంగాణ అధ్యక్షుడిగా లేకపోతే ప్రచార కమిటీ చైర్మన్ గా ఇచ్చిన తర్వాత ఇక్కడ పొంగులేటికి సంబంధించి జూపల్లి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎప్పటికైనా బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇస్తూనే ఉంటుంది. గతంలో 2018 కావచ్చు 2014 ఎన్నికలలో కూడా జరిగిన అంశాలను మనం చూసాం. నల్ల చట్టాలు కానీ జీఎస్టీ కానీ లేకపోతే ఇతరత్ర అన్ని అంశాలు కూడా చూసాం. అనేక బిల్లులకు మద్దతు తెలిపింది అంటూ కూడా పొంగులేటి జూపల్లి ప్రధానంగా కూడా ఈటల రాజేందర్ ముంగట పదే తీసుకొచ్చిన పరిస్థితి. కానీ అయితే ఈ జూపల్లి పొంగులేటికి మధ్య జరిగిన ఈ అంశంలో భాగంగా రాజేంద్ర నువ్వు బీజేపీలో ఉండడం కాదు, స్వయంగా నువ్వు మాతో కలిసిరా, కేసీఆర్ని ఎట్లా గద్దె దించాలో మేము చెప్తామంటూ కూడా రీకౌంటర్ ఇచ్చింది కూడా మనందరికీ గుర్తుంది. సో ఈ అంశాలన్నింటినీ దాదాపుగా రాజేందర్కు సంబంధించి ఒక దస్తావేజ్ అంటే కొన్ని పత్రాలను కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆ కేంద్ర మంత్రులను ఎవరెవరినైతే ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి ఢిల్లీలో, అస్సాంలో, ఇతరత్ర రాష్ట్రాలలో ఈటల రాజేందర్
పూర్తి స్థాయిలో తన యొక్క వ్యూహాన్ని అమలు చేసే విధంగా చెప్తున్నారో ఈటెల రాజేందర్కు మరికొన్ని గంటలలో కీలకమైన పదవి రాబోతుంది అనేది. ఎందుకు ఈటెల రాజేందర్ను తెర మీద తీసుకొస్తున్నారంటే కేసీఆర్ మీద అత్యంత విషపూరితమైన కోపం లేకపోతే ఆగ్రహ జ్వాలలతో. ఎందుకంటే ఆ తెలంగాణ జెండాను మోసింది నేను, దాని డ్రైవర్ ఒకరైతే ఓనర్ ఇంకొకలా, అదే విధంగా టైరు మాది లేకపోతే కారు మాది అనే విధంగా ఈటెల రాజేందర్ గతంలో అసంతృప్తి వాదన వినిపించింది. ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మొదట్లలో మంచిగా ఉన్న ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నీ మేము అందరికీ తెలుసు. సో ఇప్పుడు జరుగుతున్న అంశాలు ఏంటంటే ఈటెల రాజేందర్కు సంబంధించిన ఎపిసోడ్ చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఈటెల రాజేందర్, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించిన ఈటెల రాజేందర్, కేసీఆర్తో గొడవపడ్డ ఈటెల రాజేందర్, కేసీఆర్ కుటుంబానికి సంబంధించి జరిగిన ఎపిసోడ్కు సంబంధించి ఈటెల రాజేందర్ ఈ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి. అయితే దీనికి సంబంధించి కేసీఆర్ గురించి అనువనువు తెలిసిన వ్యక్తి ఎవరు అంటే ఈటెల రాజేందర్. ఈ కేసీఆర్ను ఏ విధంగా ఓడగొట్టాలి, కేసీఆర్ను ఏ విధంగా గద్దెదించగలం, కేసీఆర్ను గద్దెదించాలంటే ఇలాంటి వ్యూహాలు అమలు చేయాలి, కేసీఆర్కు అత్యంత నమ్మకమైన ఎవరు, అసంతృప్తి సెగలుగా ఎవరు ఉన్నారు అనేది కూడా ప్రధాన అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశం వచ్చింది. సో మొత్తానికి ఢిల్లీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈటెల రాజేందర్ చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఢిల్లీ రాజకీయంలో సరికొత్త వాతావరణ వేడి వచ్చింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న బీజేపీ నాయకత్వాన్ని చూశారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఈటెల రాజేందర్ వ్యవహరించిన తీరు కూడా మనందరికీ తెలుసు. ఒక మంత్రిగా పనిచేసి ఆర్థిక, తర్వాత వైద్య మంత్రిగా పనిచేసిన తర్వాత జమునా హ్యాచరీస్ అనే ఒక ఎపిసోడ్ ముందు పెట్టి దాంట్లో నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెంటి వేసిన పరిస్థితి కొనసాగింది. ఆ తర్వాత కేసులు చేస్తారు, అరెస్టు చేస్తారు, నానా రకాలుగా కూడా ఈటెల రాజేందర్కు సంబంధించిన ఎపిసోడ్ కనబడింది. కానీ ఇక్కడ ఈటెల రాజేందర్కు సంబంధించిన మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ నేరుగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, వారితో పాటుగా రాజా సింగ్, వారితో పాటుగా మరికొంతమంది నేతలు కూడా రహస్యంగా కూడా ఈటెల రాజేందర్ను పిలిపించి కొన్ని గంటల పాటు చర్చించిన సుదీర్ఘ సమావేశం జరిగింది. అయితే మరికొన్ని గంటలలో కూడా ఈటెల రాజేందర్ సంబంధించిన గుడ్ న్యూస్ వినబోతున్నారు అనేది ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడెక్కుస్తుంది. దాంతోపాటు వాళ్ళ అనుచరుల స్టేటస్లు కూడా అదే కొనసాగుతున్నది అనేది ప్రధానంగా చూస్తున్నాం. అయితే దానితో పాటు ఇక్కడ ఏంది అంటే కేసీఆర్ కు సంబంధించి ఇక్కడ వర్సెస్ గా చూసుకుంటే మాత్రం కేవలం ఈటెల రాజేందరే ఉంటాడా, కేసీఆర్ కు సంబంధించి ఏం జరగబోతుంది అనేది చూడాలి. అయితే కేసీఆర్ కు సంబంధించి ప్రతి అనువనువు కూడా, ఎందుకంటే కేసీఆర్ ఉద్యమ సమయంలో చాలా దగ్గరుండి చూసిన వ్యక్తి ఈటెల రాజేందర్. కేసీఆర్ యొక్క వ్యూహాలు ఏ విధంగా ఉంటాయి, కేసీఆర్ ఏ సందర్భంలో అసహనానికి లోనవుతారు, ఏ సందర్భంలో ఉద్వేగానికి లోనవుతారు, ఏ సందర్భంలో ఎలా మాట్లాడతారు, ఏ సందర్భంలో ఏమేమి చేయగలుగుతారో ప్రతి A to Z కూడా తెలిసిన వ్యక్తి ఎవరు అంటే ఈటెల రాజేందర్. సో తన చుట్టూ ఉన్న కోటరీని కేసీఆర్ ఏ విధంగా నిర్మించుకున్నారు, ఆ కోటరీని మనం ఏ విధంగా పునాదులతో సహా కదిలించగలం, ఆ కోటరీకి సంబంధించిన జరిగిన అంశాన్ని కూడా మనం ఏ విధంగా చూడగలం, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఈటెల రాజేందర్కు సంబంధించి అనువనువు కూడా తెలిసిన విషయంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ కేసీఆర్ వర్సెస్ ఈటెల రాజేందర్ గా నేను ఎందుకు పెట్టానంటే అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే గతంలో ఎప్పుడైతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈటెల రాజేందర్ను బహిష్కరించలో అప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలు కూడా చర్చలోకి వచ్చాయి. ఏంటి ఆ విషయాలు అంటే కేసీఆర్ కు సంబంధించి ఊరికే కేసీఆర్ పంపించలే, ఎందుకంటే ఇక్కడ మరొక అంశం కూడా ఆ తెర మీదకి వచ్చింది. ఆ అంశాలకు సంబంధించి ప్రధానంగా కూడా చూస్తే అసలు జరిగిన విషయాలు వేరు అనేది కూడా మరో అంశం కూడా వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూస్తే ఈటెల రాజేందర్కు సంబంధించి ఈ ఈటెల రాజేందర్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2018 వరకు అంతా బాగానే ఉంది అనేది ఆశించిన పరిస్థితి. ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖర్. ఇక నాకు ఎదురంటూ లేదు, నన్ను ఎదిరించేవాడు లేడు, నాకంటూ ఎదురు చెప్పేవాడు లేడు అంటూ కూడా ఉన్న పరిస్థితి. కాస్త ఏం జరిగింది అంటే 2018 ఆగస్టు 9వ తారీఖు నుంచి, నేను డేట్తో సహా చెప్తున్నా, ఆగస్టు 9వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో జరిగిన ఒక ఎపిసోడ్ ఏంది అనేదంటే ఇక్కడ ఈటెల రాజేందర్కు సంబంధించి అదేవిధంగా రసమై బాలకిషన్ కానీ దాంతోపాటు కొండా విశ్వేశ్వర రెడ్డి కానీ కొంతమంది అసంతృప్తి బాటలో నడిచిన పరిస్థితి కనబడింది. సో ఇలాంటి పరిస్థితులలో ఏం జరిగింది అంటే కొంతమంది వివాదాస్పదంగా కాంట్రవర్సీగా కేసీఆర్కు అగెనెస్ట్గా మేమే ఉద్యమం చేస్తామంటూ కూడా చెప్పిన. అయితే కేసీఆర్కు ఉన్న నైజం ఏంటంటే తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటూ ఎవరైతే తనకు నచ్చకుండా తనను కాదని ఎక్కువగా కూడా ఎదిగే అవకాశం ఉంది, రేపు భవిష్యత్తులో ఇతను నాకు పోటీ వస్తాడు అనే వ్యక్తిని పాతాళకి తొక్కడంలో తనకంటే వ్యూహకర్త ఎవరు లేరు అని చెప్పడంలో ఇంకో డౌట్ లేదు. కానీ తనకు నచ్చిన వ్యక్తిని ఆకాశంలో కూర్చోబెడతారు అనడానికి ఇంకొక డౌట్ కూడా క్లియర్ కట్గా చూడొచ్చు. సో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ ఉన్న కొన్ని కోటరీ కూడా చెప్తా. ఏంటి అంటే ఒక బాల్క సుమన్ను చూసుకోర్రి, దాంతో పాటుగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న షంబిపూర్ రాజు కానీ బొంతు రామ్మోహన్ కానీ అంటే వీళ్ళందరూ కేసీఆర్ టీం కావచ్చు, కానీ కేసీఆర్కు అత్యంత నమ్మకస్తులుగా కూడా వీళ్ళ పేరు
ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కేసీఆర్ను ఓడించేందుకు ఈటెల రాజేందర్ ఎపిసోడ్ మాత్రం తెర మీదకి వచ్చింది. సో ఈటెల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ అని చెప్పిన ఈ ఎపిసోడ్లో 2018 నుండి కూడా అసమ్మతి రాగం చోటు చేసుకుంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి నేను సేకరించిన అంశం కానీ ఇక్కడ బీజేపీ పార్టీ నుండి నేను సేకరించిన అంశాలు కానీ రెండు కొత్త విభిన్నమైన అంశాలు వచ్చాయి. ఇక్కడ కొన్ని అంశాలు ఏంటి అంటే కేసీఆర్ అనే వ్యక్తికి సంబంధించి ఒక మూర్ఖత్వపు ధోరణి, అంటే ఒక నిజాం ప్రభు కంటే అత్యంత దారుణంగా వ్యవహరిస్తాడు, తన గురించి ఎవరికీ తెలియదు. ఆ కాలంలోనే ఏంది మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ను కూడా మందలించడం కాకుండా ఆయనపై చేసుకున్నారు అంటూ కూడా గతంలో మన విపక్ష పార్టీల నేతలకు సంబంధించిన చాలా మంది నేతలు కూడా బాహాటంగానే చెప్పిన పరిస్థితి మనం విన్న పరిస్థితి కూడా చూసాం. మీకు కావాలంటే నా నోట కాదు, మీరు యూట్యూబ్లోకి వెళ్ళి అక్కడ చూడండి, చాలా ఛానల్లో కూడా ఈ వార్తలు వచ్చినాయి. సో కేసీఆర్ ఏ విధంగా ఎలాంటి టైంలో ఉండాలి అనేది తనకు మాత్రమే తెలుసు అనేది మరో అంశం. అయితే ఇలాంటి పరిస్థితులలో మరొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇక్కడ ఈటెల రాజేందర్కు సంబంధించి కేసీఆర్ను తట్టుకొని అన్ని సంవత్సరాలు ఏ విధంగా నిల్చున్నాడు అనేది మరో అంశం. అయితే కేసీఆర్ చుట్టూ ఉన్న కేటీఆర్ తన కొడుకు, దాని తర్వాత హరీష్ రావుకు సంబంధించి తన వాళ్ళే, ఇంకా తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ చుట్టూ ఉండి బహుశా పదవి ఉన్నా లేకున్నా మిగిలింది ఎవరు అంటే కేవలం భూపాల్పల్లికి సంబంధించిన మధుసూదనాచారి మాత్రమే ఉన్నాడు. ఈ ఒక్క మధుసూదనాచారి మాత్రమే ఇప్పటికీ కేసీఆర్ చుట్టూ ఉన్నారు. ఇక తెలంగాణలో దాని తర్వాత కేశవరావు ఒకరు ఉన్నారు. ఇక అంతకు మించి బహుశా ఎవరు లేరు అనుకుంటా. అంతకుముందు పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్లేస్లో మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉండేది. కానీ జగదీశ్వర్ రెడ్డిని పక్కకు జరిపి ఏదైతే బర్త్డే వేడుకల హంపీలో జరిగిన ఓ బర్త్డే కారణంగా చాలా మంది పేర్లు కూడా బయట ఉండే, అంటే ఆరోపణలు వచ్చినాయి మంత్రి జగదీశ్వర్ రెడ్డి మీద, రసమై బాలకిషన్ మీద, దాంతోపాటు మరికొంతమంది మీద కూడా ఆరోపణలు వచ్చిన పరిస్థితి కనబడింది. సో ఇక్కడ కేసీఆర్ కు సంబంధించి ఏది చేయాలనుకున్నా తానే చేస్తాడు. అయితే ఇక్కడ 2018 నుంచి రంజితన్న ఏం జరిగింది అంటే నేను ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు అంటూ కూడా ఈటెల రాజేందర్ కు సంబంధించి వీళ్ళు చెప్తున్న అంశం ఏంటి అంటే అయితే ఏంటి అంటే ఈటెల రాజేందర్ కు సంబంధించి రహస్య చర్చలు నడపడం కానీ, గన్మెన్లు లేకుండా ఇతరత్ర లేకుండా రెడ్డి సామాజిక వర్గాన్ని పోగు చేయడం కానీ, అంటే బయటికి మాత్రం ముద్రాజ్ అని చెప్పినప్పటికీ కూడా, అంటే నేను ఇక్కడ కులాలను కూర్చోదు అక్కడ జరిగిన వాస్తవాలు చెప్తున్నా అని చెప్పినా కూడా తన కొడుకు బిడ్డలకు రెడ్డి అనే ఒక ట్యాగ్ లైన్ కూడా, అంటే వాళ్ళు యాడ్ చేసుకున్నారు అనే ఒక అంశం కూడా వచ్చిన పరిస్థితి. అయితే దీనికి వీళ్ళ మధ్య పంచాయతీ కొనసాగితే ఎమ్మెల్సీ కవిత ఇంటి పేరు కల్వకుంట్ల ఎట్లుంటుంది, వేరే ఉండాలి కదా అనేది ఇక్కడ వాదన కూడా కొనసాగింది. సో మొత్తానికి రాజకీయాలలో ఏంటంటే తమ అనుకూలంగా వీళ్ళు మార్చుకున్నాడు, అలాంటి డౌట్లు. అయితే ఈటెల రాజేందర్ అనే వ్యక్తి ఏంది అంటే సీఎం సీటును ఆశించడం వల్లనే కేసీఆర్ బయటికి పంపించిండు అనేది ఒక సోషల్ మీడియాలో చర్చ కొనసాగింది. అయితే వాస్తవానికి ఈ రెండు అంశాలు ఇప్పుడు తెర మీదకి వస్తున్న తరుణంలో అసలు ఏం జరగబోతుంది అనేది తెలంగాణ ప్రజలు చాలా నిశ్చింతగా ఉన్న తరుణంలో జమునా హ్యాచరీస్ అనే ఒక ఎపిసోడ్ను తెర మీదకి తీసుకొచ్చాను. కానీ ఇక్కడ ఏంది అంటే జమునా హ్యాచరీస్ నుండి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుండి, అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఈ టీఆర్ఎస్ పార్టీ నుండి ఎప్పుడైతే గెంటు వేయబడ్డాడో అంటే ఒక మానసిక ఆందోళనలో పడడం కానీ, లేకపోతే తన చుట్టూ ఉన్న వాళ్ళు ఇచ్చే గైడ్ లైన్స్ కానీ ఇప్పుడున్న పొంగులేటి జూపల్లిలా ఆలోచించలే. అప్పుడున్న పరిస్థితులు వేరు. కేసీఆర్ ఎక్కడ అరెస్టు చేస్తారు అంటే ఒక ఈటెల రాజేందర్ను మానసికంగా ఇబ్బంది పెట్టిలు. ఆ సమయంలో మానసికంగా ఇబ్బంది పెట్టడం వల్లనే ఈటెల రాజేందర్ త్వరగా నిర్ణయం తీసుకొని ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి వెళ్ళి మరి కండువా కప్పుకున్నారు. ఆ కండువా పేరే బీజేపీ అంటూ కూడా చెప్పారు. అయితే ఇతనికి ఈటెల రాజేందర్కి ఎక్కువ కూడా వామపక్ష భావజాలం ఉంటుంది. ఈ వామపక్ష భావజాలంతో ఎందుకంటే సిద్ధాంతాలు కానీ లేకపోతే ఆకర్షితులైన వ్యక్తి, తనకు ఎక్కువగా కూడా కమ్యూనిస్టు ఐడియాలజీ ఎక్కువగా ఉన్న పరిస్థితి కనబడింది. సో ఇలాంటి పరిస్థితులలో బయటికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు సాఫీగా జరిగింది. అయితే అనుకోని ఊహించని ఘటన ఏంటంటే చేరికల కమిటీ అనేది బహుశా ఏ రాజకీయ పార్టీకి కూడా ఈ పదవి లేదు. అలాంటి పదవిని ఇచ్చి కూర్చోబెట్టడం ద్వారా ఈటెల రాజేందర్కు ఎక్కడ కూడా కాలు చేయి ఆడని పరిస్థితి కనబడింది. ఎందుకంటే ఉద్యమంలో పనిచేసిండు, అనేక రకాలుగా తెలుసు, తనకు అనుచరులు ఉన్నారు. వాటితో పాటు రహస్యంగా ఈటెల రాజేందర్ చాలా మంది భేటీ అయిన పరిస్థితి. అయితే ఇలాంటి పరిస్థితులలో జరిగిన మరొక అంశం ఏంటంటే ఆ తర్వాత జరిగిన వరుసగా జరుగుతున్న ఇక్కడ తెలంగాణ పరిస్థితులలో మరొక అంశం ఏంటంటే చర్చనీయాంశంగా మారింది ఏంటి అంటే ఈ జూపల్లి కానీ పొంగులేటిని జూపల్లితో ఎప్పుడైతే ఈటెల రాజేందర్ మాట్లాడిండో అప్పుడే ఒక్క రకమైన ఆలోచనలో డైలమాలో పడ్డాడు. తనను తాను తన రాజకీయ భవిష్యత్తును, తన యొక్క భవిష్యత్తును ఆలోచించడం స్టార్ట్ చేశాడు. సో ఇలాంటి పరిస్థితులలో ఒకరోజు జరిగిన చిట్చాట్కు సంబంధించి ప్రధానంగా కూడా తెర మీదకి వచ్చింది. ఆ తెర మీదకి వచ్చిన తర్వాత జరిగిన అంశాలే ఈరోజు ఈటెల రాజేందర్కు సంబంధించిన ఎపిసోడ్ అని చెప్పడంలో ఇంకొక డౌట్ లేదు. అయితే ఈటెల రాజేందర్కు సంబంధించిన ఎపిసోడ్ ఇంతవరకు కొనసాగితే అయితే ఇప్పుడు ఏం చేసింది అంటే భారతీయ జనతా పార్టీ ఉన్న ఇంటెలిజెన్స్ కానీ తనకున్న మిగతా అన్ని సోర్సెస్ ద్వారా ఒక పూర్తి స్థాయిలో రివ్యూని అయితే తీసుకొచ్చింది. ఈ రివ్యూ ద్వారా జరిగిన ఎపిసోడ్ ఏంటంటే ఈటెల రాజేందర్ను ఇప్పుడు కీలకమైన పదవిలో ఉంచాలి. రానున్న 32 గంటలలో సునామీ వస్తుందని వాతావరణ శాఖ ఎలా విధంగా చెప్తుందో సో ఈటెల రాజేందర్
రాజేందర్ సంబంధించి మరికొన్ని గంటలలో బ్రేకింగ్ న్యూస్ రాబోతుంది అనేది మరొక చర్చనీయాంశంగా మారింది. సో మొత్తానికి ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా ఉంటాడా, సీఎం అభ్యర్థిగా ఉంటాడా, లేకపోతే బీజేపీకి ప్రచార కమిటీ చైర్మన్ గా ఉంటాడా, లేకపోతే బీజేపీకి సంబంధించి మరొక అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతాడా అనేది ప్రస్తుతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఇది సోషల్ మీడియాలో టాప్ లో ఉన్నది. ఇప్పుడు ఈటల రాజేందర్ గురించి సంబంధించి ఈ అంశం తెర మీదకి వచ్చిన పరిస్థితి కొనసాగింది. మొత్తానికి ఈటల రాజేందర్ ఎపిసోడ్ కు సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న ఈ అంశంలో ప్రధానంగా కూడా జరుగుతున్న అంశానికి సంబంధించి రెండు అంశాలు కూడా కనబడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అంటూ కూడా నేను ఎందుకు పెట్టానంటే ఈ రెండు అంశాలు కూడా జరుగుతున్న అంశం జరిగింది. ఇప్పుడు ఢిల్లీలో ఈటల రాజేందర్ కు సంబంధించి ఏ విధంగా తన యొక్క అంచనాలు కానీ ఏ విధంగా ఉండబోతున్నది అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఈటల రాజేందర్ వ్యూహానికి ఇప్పుడు కేసీఆర్ బలవుతారా, లేకపోతే కేసీఆర్ వ్యూహానికి ఈటల రాజేందర్ బలవుతాడా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీజేపీ చేస్తున్న వ్యూహంలో ఎవరి ట్రాప్ లో ఎవరు పడతారు, ఎవరు ఇప్పుడు ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంటారు అనేది ప్రస్తుత రాజకీయాలను చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఇటు భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే ఈ రెండు పార్టీల మధ్య ప్రధానంగా కూడా ఎక్కడ కనిపించని ఆ పరిస్థితులలో ఏం జరుగుతున్నది అనేది కూడా మనం చర్చించుకోవాలి. వాస్తవానికి ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ కూడా మరొకటి ఉంది. ఈటల రాజేందర్ చాలా వ్యూహాత్మకంగా ఉన్నారు. ఎందుకు అంటే తనకు జరిగిన అన్యాయం కానీ తెలంగాణ జెండా మోసి తెలంగాణ ఉద్యమంలో ఉండి ఈ రోజు అక్కడ నడుస్తున్న ఛానల్